ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వేసవి దృష్ట్యా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి సౌకర్యాలపై ప్రధానంగా చర్చించనుంది. అలాగే తిరుమాడ వీధుల పేర్లు కూడా మార్చే అవకాశం ఉందని సమాచారం. రాబోయే రోజుల్లో భక్తులకు వసతి సౌకర్యాల పెంపు తదితర అంశాలపై బోర్డు చర్చించనుంది. ఇక తిరుమాడ వీధుల పేర్లు కూడా మార్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో భక్తులకు వసతి సౌకర్యాల పెంపు తదితర అంశాలపై బోర్డు చర్చించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. థ్యాంక్ యూ రవలి. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి సమావేశం అయితే ఆ తిరుమలలో ఆ సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులందరూ పూర్తిగా ఏర్పాట్లు అయితే అన్ని చేశారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా ఆ బోర్డు మెంబర్స్ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేటువంటి 10 విధానాల మీద కూడా పూర్తిగా ఇవాళ బోర్డు తిరుమలలో వస్తున్నటువంటి వేసవి నేపథ్యంలో పూర్తిగా కూడా వస్తున్నటువంటి యొక్క శ్రీవారి భక్తులు ఎవరైతే వాళ్ళందరికీ ఎటువంటి సహాయ సహకారం అందించాలి ఏంటి, రానున్నటువంటి వేసవి దృష్ట్యా వస్తున్నటువంటి భక్తులకు చలువు పందిళ్ళు కావచ్చు, వస్తున్నటువంటి భక్తులకు ప్రసాదాలు కావచ్చు, ప్రసాదాల అన్న ప్రసాద కేంద్రంలో ఉన్నటువంటి ప్రసాదాల వితరణ కావచ్చు, అంటే ప్రతినిత్యం దాదాపు ఈ యొక్క తిరుమలకు ఉన్నటువంటి శిలాతోరణం వరకు కూడా దాదాపు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది, క్యూ లైన్. కాబట్టి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో అంటే వస్తున్నటువంటి భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేటువంటి దిశగా కూడా ఆ పాలక మండలి ప్రత్యేకించి చర్చ జరిపించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క టీటీ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇంతకు ముందు 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఆరోగ్య రీత్యా ఖర్చులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దాన్ని పూర్తిగా అంటే మరో 2 లక్షలు వెచ్చించి 5 లక్షల వరకు కూడా ఆ యొక్క ఎంప్లాయీస్ కి ఇచ్చేటువంటి వ్యవహారాన్ని కూడా ఇవాళ బోర్డు చర్చించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులు, సర్వీస్ లో కొనసాగుతున్నటువంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి స్థలాలు, ఇంకా ఇవ్వాల్సినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు, అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు, అక్కడ డెవలపింగ్స్ పూర్తి అవకాశం మరొకున్నట్టయితే 86 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది పూర్తిగా అంటే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుపతిలో కపిచట్టం తిరుపతి కేటీ రోడ్ లో ఉన్నటువంటి ఆ పరిపాలనా భవనం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కూడా తిరుమలలో కూడా ఒక పరిపాలనా భవనాన్ని ఏర్పాటు చేసేదానికి కూడా టీటీడీ బోర్డు సుముఖత వ్యక్తం మనకు తెలుస్తుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టు శ్రీవాణి టికెట్లకు సంబంధించి వస్తున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క వస్తున్నటువంటి డబ్బు పూర్తి స్థాయిలో ఆలయాల అభివృద్ధికి కూడా ఆ డబ్బును ఖర్చు చేయాలనేటువంటిది ఇప్పటికే కూడా టీటీడీ గతంలోనే దాని చర్చ అయితే వచ్చింది. ఇవాళ ప్రత్యేకించి ఆ యొక్క ఆలయాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం కనపడుతుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే 10 నుంచి 15 లక్షలకు ఆలయాలను
అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని క్లుప్తంగా కూడా క్రోడీకరించుకొని మరో ఒక 25 లక్షల వరకు వెచ్చించే ఏర్పాటైతే ఒకటి తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే తిరుమలలో ఉన్నటువంటి ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో రహదారులు, రోడ్లు, అదే విధంగా స్వామివారి 4 మాడా వీధులు, తూర్పు మాడా వీధి, ఉత్తర మాడా వీధి, దక్షిణ మాడా వీధి, పరమట మాడా వీధి, ఈ 4 మాడా వీధులకు సంబంధించి పూర్తిగా కూడా పేర్లను అంటే శ్రీవారికి సంబంధించినటువంటి భక్తాగ్రేసులు ఆ యొక్క పేర్లతో నామకరణం చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే జరుగుతున్నటువంటి పరిణామం పూర్తి స్థాయిలో ఇవాళ చాలా సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ క్రమంలోనే మనం చూసుకున్నట్టయితే మొత్తం ఈ కళ్యాణ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కళ్యాణ వంటి ఉద్యోగులందరికీ కూడా ఆ పూర్తి స్థాయి అంటే గతంలోనే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా వాళ్ళకి ఆ పూర్తిగా తమ యొక్క ఉద్యోగాలను కంటిన్యూ చేయాలనేటువంటి ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చినటువంటి క్రమంలో వారందరూ అక్కడ ఉన్నటువంటి కళ్యాణకర్త ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా తమకు ఇచ్చినటువంటి కోర్టు నిబంధనల ప్రకారం తమ యొక్క ఉద్యోగులు పూర్తిగా భర్తీ చేసి వారికి సహాయ సహకారం అందించాలనేటువంటిది టీటీడీ కూడా ఇవ్వడం జరిగింది. టీటీడీ బోర్డును కూడా గతంలో కూడా కలిశారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన నిర్ణయం తీసుకునేటువంటి రానున్నటువంటి భక్తులు అంటే ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో మే నెల నుంచి అన్ని సిఫార్సు లేఖలను రద్దు చేసినట్టు కూడా టీటీడీ ఇప్పటికే కూడా ప్రకటించడం జరిగింది. అయితే వస్తున్నటువంటి ఈ యొక్క భక్తులు రద్దీ దృష్ట్యా కంటిన్యూగా ఈ యొక్క సెలవులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా వేసవి తిరుమలకి శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి క్రమంలో వారికి పూర్తి స్థాయిలో కూడా దర్శనం కల్పించే ఏర్పాట్ల విధంగా దృష్టిలో ఉంచుకొని విఐపీస్ కావచ్చు, వివిఐపీస్ కావచ్చు, అదే విధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళకి సంబంధించినటువంటి సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. ఆ క్రమంలో కూడా ఈ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వారు ఇస్తున్నటువంటి లెటర్లని పూర్తిగా కూడా నిలిపివేసినట్లు ఇప్పటికే కూడా టీటీడీ ముందుగానే ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆ కోణంలో వాళ్ళందరూ కూడా ఆ యొక్క లెటర్ల దృష్ట్యా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ కోరుతుంది. అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ యొక్క బోర్డు మీటింగ్ లో ప్రత్యేకించి టీటీడీ ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు, అదే విధంగా అక్కడ తిరుమలలో 86,000 కోట్ల రూపాయలతో పరిపాలనా భవనం అయితే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వస్తున్నటువంటి తాపాన్ని ఏ విధంగా అధిగమించినటువంటి వారందరికీ కూడా పూర్తి స్థాయిలో సహాయాన్ని కూడా అందించాలనేటువంటి యోచనలో కూడా తెలుస్తుంది. రావాలి రైట్, థ్యాంక్ యూ జయజీరామ్.